మొత్తం విద్యా వ్యవస్థ సర్వనాశనం చేసినాడు రేవంత్ రెడ్డి గారు. మొత్తం విద్యా వ్యవస్థ సర్వనాశనం. ఏం వాగ్దానాలు చేసినావు నువ్వు? ఏమేం వాగ్దానాలు చేసిండు అన్న? ఇది మేనిఫెస్టో. దిస్ ఇస్ ద మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. విద్యారంగం, ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తా అన్నారు. మోసం. ప్రతి విద్యార్థులకు ఫ్రీ ఇంటర్నెట్ వైఫై సౌకర్యం కల్పిస్తాం. మోసం. భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఒక నాణ్యమైన ఎడ్యుకేషనల్ హబ్గా వచ్చే 5 ఏళ్లలో తీర్చిదిద్దుతాం. లా కాలేజ్ పరీక్షలు ఇట్లా కండక్ట్ చేసేటోళ్ళు ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దారా? మోసం. ప్రతి మండలానికి అధునాతనమైన సౌకర్యాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్న ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేస్తాం. ఉచిత ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పిస్తాం. ఉన్న స్కూళ్ళను బంద్ చేస్తా అంటుండు రేషనలైజేషన్ పేరు మీద. ఉన్న స్కూళ్ళను బంద్ చేస్తా అంటుండు. తలా తోకాలైనటువంటి ఒక మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా మాట్లాడినట్టున్నారు ఎలాబొరేట్గా. ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పని రేవంత్ రెడ్డి పాలసీని అన్వీల్ చేసి పడేసినారు. నాకు బాధ కలిగింది. అకునూరు మురళి గారు లాంటి వాళ్ళ, తర్వాత పెద్ద పెద్ద ప్రొఫెసర్లు అంటున్నారు వాళ్ళు రాసినటువంటి ఒక కమిషన్ రిపోర్ట్ రేవంత్ రెడ్డి సీఎంఓ ఆఫీస్లో కూర్చొని రాసిస్తే దీన్ని అన్వీల్ చేసిందో అర్థం కాల, లాంచ్ చేసిందో అర్థం కాల. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 28,000 ప్రభుత్వ పాఠశాలలో 26 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటారని చెప్పని కమిషన్ రిపోర్ట్లో ఉంటుంది. దాదాపు 13,000 ప్రైవేట్ స్కూళ్ళలో దాదాపు 50 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు అని చెప్పని కమిషన్ రిపోర్ట్ చెప్పింది. నో మెకానిజం దట్ దే హావ్ ఇంట్రడ్యూస్డ్ అండ్ టాక్డ్ అబౌట్ ఇట్. హౌ డు ఐ మేనేజ్ అండ్ ఎన్ష్యూర్ దట్ దీస్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో జరుగుతున్న లూటీని ఎట్లా కంట్రోల్ చేయాలా, రెగ్యులేట్ చేయాలని చెప్పని ఒక్క మాట మాట్లాడలా. ఉన్న ఫీ రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేస్తానని మాట్లాడతాడు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని మాట్లాడుతున్నాడు. ఉన్న గురుకులాలు బంద్ కావాలట. యంగ్ ఇండియా స్కూల్స్ అని చెప్పని యంగ్ ఇండియా స్కూల్స్ కావాలట. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని చెప్పని డ్రామాలు ఆడుతూ ఉన్నాడు. బట్ నో మెకానిజం టు రిక్రూట్ ద టీచర్ వేకెన్సీస్ ఇన్ ద గవర్నమెంట్ స్కూల్స్. ప్రభుత్వ విద్యా సంస్థలో నాణ్యత ఎట్లా పెంచాలో తెలియదు. యూనివర్సిటీ నువ్వు 2 ఏళ్ళు అయిపోయింది, మరి వై ఇస్ దట్ యువర్ నాట్ రిక్రూటింగ్? కేసీఆర్ గారి హయాంలో రిక్రూట్మెంట్ జరగలేదని చెప్పని నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకున్నావు కదా. నువ్వు వీసీలను అపాయింట్ చేసినావు, మరి ఎందుకు వేకెన్సీస్ నింపట్లేవు? ఉట్టినే చెట్ల మీద ఇస్తార్లు కొట్టినట్టుగా వీడికి 1000 కోట్లు ఇచ్చినా, ఈ యూనివర్సిటీకి 1000 కోట్లు ఇచ్చినా అని చెప్పని స్టేట్మెంట్లు ఇచ్చాగానే వాళ్ళేమో గీతను ప్రేమించిండు, విద్యను ప్రేమించిండు అని చెప్పని వాళ్ళు సొల్లు కబుర్లు ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా వాళ్ళు మాట్లాడతారు. వై ఇస్ దట్ యువర్ నాట్ డూయింగ్ ద రిక్రూట్మెంట్? నాటకాల ఇదేమన్నా? విద్యా శాఖ ఇది, భవిష్యత్తు. 15% ఇస్తానడండి బడ్జెట్. 15% ఇస్తా అన్నాడు. వీఆర్ ద లోయెస్ట్ ఇన్ ద కంట్రీ. విద్యకు బడ్జెట్ కేటాయింపు లోయెస్ట్ ఇన్ ద కంట్రీ. 10,000 కోట్ల రూపాయల ఫీ రియంబర్స్మెంట్ ఇవాళ బాకీ ఉంది. కళాశాలలకు సంబంధించిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడ్డది. విద్యార్థులు ఆత్మ న్యూనతాభావంతో ఇవాళ కాలేజీలకు పోతున్నారు. ఫీజులు కట్టమని చెప్పని వాళ్ళపైన ఒత్తిడి తెస్తే కోర్సులు కంప్లీట్ అయినాక సర్టిఫికేట్ ఇస్తలేరు కాలేజీలో, ఎందుకంటే ఫీ రియంబర్స్మెంట్ రాలే, వచ్చినాకనే ఇస్తామని చెప్పని. ఎవరి జీవితాలతో చెలగాటలాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా? మీరు ఎవరిని ఉద్ధరిద్దామని విద్యాశాఖను మీ దగ్గర పెట్టుకున్నారు? ఒక వెరీ ప్రైమ్ సెక్టర్, అది ప్రైమ్ డిపార్ట్మెంట్. రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తుకు ముడిపడ్డటువంటి ఒక శాఖను నీ కింద పెట్టుకొని గింత అడ్డమైనటువంటి ఒక శాఖలు చేస్తూ ఉంటే, చిల్లర వ్యవహారాలకు పాల్పడతా ఉంటే, దోపిడీకి పాల్పడతా ఉంటే, విచ్చలవిడి అవినీతికి పాల్పడతా ఉంటే ఎవడడగాల నిన్ను? పాపం కేసీఆర్ గారు మహానుభావుడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అని చెప్పని అందరు అంబేద్కర్ లెక్క పేదోళ్ళు కూడా అమెరికా పోయి చదువుకోవాలి, విదేశాలకు పోయి చదువుకోవాలని చెప్పని స్కీమ్ పెట్టిండు. నాట్ ఈవెన్ 50% ఆఫ్ దట్ స్కీమ్ అలొకేటెడ్ అమౌంట్ ఈస్ బీయింగ్ స్పెంట్ నౌ. ఇక్కడ 100% సాచురేషన్ మోడ్లో గత ప్రభుత్వం ఖర్చు పెడితే 50% కూడా ఖర్చు పెట్టట్లే. పిల్లలు అమెరికాలో చదువుకుంటారు, వాళ్ళకి ఫీజులు లేక, ఆ ట్యూషన్ ఫీజు కట్టమని చెప్పని యూనివర్సిటీ అడుగుతుంటే కట్టలేక ఆత్మీయతాభావం ఫోన్లు చేసి పరేషాన్లు అవుతున్నారు. ఎట్లా చేయాలి పిల్లలకు, ఎట్లా కట్టాలని చెప్పని. ఇట్లా రాసుకుంటే రామాయణం, వింటే భారతం అన్నట్టుగా ప్రతి విశ్వవిద్యాలయంలో ప్రతి రీసెర్చ్ స్కాలర్కు నెలకు 10,000 రూపాయల ఫెలోషిప్, ప్రతి జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీలకు 42,000 జీతం, పీఈటీల రిక్రూట్మెంటు, ఇట్లా ఏమో అండి చెట్ల మీద ఇస్తార్లు కొట్టినట్టుగానే మాట్లాడినరు. దీన్ని వేటిని కూడా అమలు చేయకుండా విద్యారంగాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు సర్వనాశనం చేస్తూ ఇవాళ
దోపిడికి పాల్పడుతున్నటువంటి ఒక పరిస్థితి. నేను చివరిగా మీకు మొబైల్ నాది అది ఎంత విధ్వంసం రేవంత్ రెడ్డి గారు పండుగ పూట చేస్తున్నారు అనడానికి నేను మీకు ఒక ప్రజలకు వినాలని నాకు ఎందుకో ఇవాళ బాధ అనిపించింది, కళ్ళలో నీళ్ళు వచ్చినాయి, భావోద్వేగం అనిపించింది. ఈ పాట వినండి ఒకసారి. ఎవరో తల్లి, పేద తల్లి, వెలుగుమట్ట. నేను ఫేస్బుక్లో చూసిన, ప్రజలు చూడాలా, మీడియా మిత్రులు దీన్ని కూడా దయచేసి ప్రజలకు తీసుకెళ్లాలా. ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గానికి, దాష్టికానికి, దోపిడికి, విధ్వంసానికి ప్రజల జీవితాలను ఛిద్రం చేస్తుంది అనటానికి పైసలు ఇవాళ ఉంటాయి పోతాయండి. సచ్చినాడు ఎవడైనా ఆరు గదాల బొందల వండుకోవాల్సిందే, లేకపోతే ఓ బండెడు కట్టెలో తగలబడిపోవాల్సిందే. ఎందుకు వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు దోచుకు తినడం కోసం మందుల జీవితాలు నాశనం చేయటం ఏంది? మందుల గూళ్ళు కూడా కొట్టడం ఏంటి? ఈ పాట వినండి ఒకసారి. మేడ మీద మేడలెన్నో కడుతూ ఉంటే లేని వాడికి ఉన్న నీడే నేల గొరిగి కూలుతుంటే ఇదే నా దేశం మారిన తీరు చూడవే పేదల కలిపోరు రాష్ట్రంలో రాజకీయ జెండాలు తప్ప మరేమీ మారలే అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా అడగవే అమ్మా ఈ తెలంగాణ రాష్ట్రంలో 3 మంత్రులు ఉండి చూడవే అమ్మా. నాకు నిజంగా అంటే భావోద్వేగానికి గురైన ఆ తల్లి ఎంత బాధపడి ఉండి ఆ పాట పాడి ఉంటుంది. మీరు ఎవడరా ఇండ్లు కట్టించినారా? మీరేమన్నా ఇండ్లు కూలుస్తా అంటారేంటి? మీరు ఇండ్లు కట్టినారా? మీరేమన్నా ఒక పేదవాడు, మధ్యతరగతి వాడు ఇల్లు కట్టుకోవాలంటే వాడి జీవితం పండుగ, అది జీవితం కళ, పెండ్లాం, పిల్లలు అందరి సమిష్టి కళ. అది దాన్ని విధ్వంసం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. అలా గాంధీ విగ్రహం పేరు మీద వెలుగుమట్టలో కానీ లగచర్లలో కానీ ఎవడరా భయ్ మీరు? ఎక్కడి నుంచి వచ్చింది మీరు? ఏ దేశం ఇది? ఏం పాలన ఇది?